వాక్కు నరులను రక్షించువాకు పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి వాక్యపాఠ్య భాగములలో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారువైన మా గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మీ మాటలను వినుటకు ప్రభువా, మీ పాదముల చెంతకు వచ్చినటువంటి మా అందరితోనూ మీరు మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని, మీ వాక్శక్తిని మాకు దయచేయమని, వినుచూ ఉన్నటువంటి వారందరికీ వినగలగ చెవులు, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, చదవబడినటువంటి వాక్యములో కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. లోకములో అనేక సంఘాలు ఉన్నాయి. ఏమండి, లోకములో అనేక పేర్లతో అనేక సంఘాలు అనేటివి ఉన్నాయి. మనకు తెలిసినటువంటి సంఘాలు లూథరన్ సంఘం, పెంతుకోస్తు సంఘం, హెబ్రోన్ సంఘం, ఇంకా ఫిలదెల్ఫియా సంఘము, ఎల్ఈఎఫ్ సంఘము, ఈ విధముగా అనేక రకములైనటువంటి సంఘములు అనేటివి ఉన్నాయి. అయితే వాక్యములో కూడా దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనందరితో మాట్లాడుతూ ఉంది. అసలు సంఘము అంటే ఏంటి? ఏమండి, సంఘము అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏమని ఈ వాక్యానికి తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంది? అయ్యా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేను. అసలు సంఘము అంటే ఏంటి? క్షేమము అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? ఈ 3 విషయాలను నేటి దినాన మనందరము కూడా నేర్చుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనందరం కూడి ఉన్నటువంటి మనందరం కూడా ఎవరమండి? అయ్యా, మీరు ఏ సంఘం అంటే ఏం చెప్తారు? అయ్యా, మేము పలానా బైబిల్ మిషను సంఘం వారమండి అని చెబుతాం. అయితే సంఘము ఎన్ని సంఘాలున్నా, ఎన్ని శాఖలున్నా, అందరూ కూడా ఆరాధించేటువంటి దేవదేవుడు ఒక్కడే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఈ వాక్యం మనందరికీ నేర్పుతూ ఉన్నటువంటి మాట, అసలు సంఘము అంటే ఏంటో మనందరము కూడా తెలుసుకోవాలి. ఏంటండి సంఘం అంటే? ఏమండి, సంఘము అంటే ఏంటి? అందరూ ఒక చోట చేరడం, అందరూ ఒక చోట చేరడం. ఇంకా
దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి సంఘము అనేటువంటి పదానికి అర్థము ఏ విధముగా ఉన్నది అంటే, పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చాలండి, ఏమండి అందరూ చెప్పండి, సంఘము అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనందరము కూడుకోవడానికి గల కారణము ఏంటి అంటే, మనందరినీ కూడా ఆయన రక్తమును మనందరి కొరకు అర్పించి మనందరి కొరకు ప్రాణముగా బలి అయినటువంటి ప్రభువారిని బట్టి మనందరం ఇక్కడ చేరిన వారమై ఉంటూ ఉన్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అంటే వాక్యం చెబుతూ ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఏమండి, మనందరము కూడా ఎవరు సంపాదిస్తే ఇక్కడికి వచ్చాము అంటే, క్రీస్తు రక్తము ద్వారా ఇక్కడ మనందరము కూడా చేరిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనినైనా మనం సంపాదించాలి అంటే, దేన్నైనా మనం సంపాదించాలి అంటే మన దగ్గర ఉన్న దానిని వెచ్చించాలి. అంతే కదండి, మన దగ్గర ఉన్న దానిని వెచ్చించాలి. మన దగ్గర ఉన్న దానిని కోల్పోతేనే కానీ మనం దేనిని కూడా సంపాదించుకోలేం. అర్థం చేసుకోండి, మీరు రోజు పని చేస్తూ ఉన్నారనుకోండి, మీరు పని చేయడానికి మీ శక్తిని వెచ్చిస్తూ ఉన్నారు, మీ యొక్క జ్ఞానాన్ని అక్కడ వెచ్చిస్తూ ఉన్నారు, అక్కడ అప్లై చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక పని అనేది జరుగుతూ ఉంది. అంటే మీరు సంపాదించుకోవాలి అంటే, ధనం సంపాదించుకోవాలి అంటే, కావలసిన వాటిని సంపాదించుకోవాలి అంటే, కూడబెట్టుకోవాలి అంటే మీ తెలివితేటలను కానీ మీ యొక్క శక్తిని కానీ మీరు వెచ్చించవలసినటువంటి పని అనేది ఉంది. అయితే దేవదేవుడు నేటి దినాన మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ సంఘము ఎలాగ ఏర్పడింది అంటే, ఎలాగ వృద్ధి చెందుతూ ఉంది అంటే, ఎలాగ సమాధానము కలిగి ఉంది అంటే, అసలు ఈ సంఘాన్ని ఆయన తన స్వరక్తమిచ్చి కొని ఉన్నవారై ఉంటూ ఉన్నారు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు ప్రభువు తన ప్రాణమును అర్పించాడు, సంఘమునకు తన ప్రాణమును వెచ్చించాడు, సంఘమును సంపాదించుకున్నటకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభువారు చిందించిన వారై ఉంటూ ఉన్నారు. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా అంత సామాన్యముగా ఇక్కడికి చేరిన వారము కాదు. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఆయన స్వరక్తమిచ్చి మనందరినీ కూడా ఆయన కొని ఉన్నాడు. అందుకే మనందరము ఎలా ఉన్నామో తెలుసా? సంఘముగా ఉన్నాం. ఎలాగున్నామండి చెప్పండి? సంఘముగా ఉన్నాం. ఇంకా గమనించిన వారమైతే మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 18వ వాక్యములో వ్రాయబడినటువంటి మాట, పేతురు గారితో ప్రభువారు మాట్లాడుతూ అంటాడు, మరియు నీవు పేతురువు. చూడండి, మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమంటున్నాడండి? అమ్మా, సంఘము ఏం చేయబడాలి చెప్పండి? సంఘము సంపాదించబడింది, సంఘము కట్టబడాలి. సంఘము ఏం చేయబడాలండి? కట్టబడాలి. పేతురుతో ప్రభువారు అంటూ ఉన్నటువంటి మాట, పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, ఒక ఇల్లును మనం కట్టాలి అంటే కొన్ని మెటీరియల్స్ మనకు కావాలి. ఏమండి, ఇంటిని కట్టడానికి అవసరమైనవి ఏం కావాలి? ఇసుక అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, పనివారైతేనేమి, రాయి అయితేనేమి, ఇంకా ఐరన్ అయితేనేమి, కావలసినటువంటి ఇంకా అనేక రకములైనటువంటి వస్తువులైతేనేమి, ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? ఇంటిని కట్టడానికి. ఎందుకండి? ఇంటిని కట్టడానికి. మరి సంఘాన్ని కట్టడానికి ఏమండి? సంఘాన్ని కట్టడానికి ఎవరు కావాలి?
దేవుడేమో సంపాదించి ఇచ్చాడు. ఏమండి, దేవుడు సంపాదించి క్రీస్తు రక్తముతో మీరందరూ కూడా సంపాదించబడి ఉన్నారు అని చెప్పాడు. కట్టబడడానికి ఎవరు కావాలి అంటే, కట్టబడడానికి ఏం కావాలి అంటే ఒక స్థలము కావాలి. ఈ స్థలము బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉండాలి. ఏమండి, సంఘములు స్థాపించబడుతూ ఉన్నాయి, సంఘములు వృద్ధి చెందుతూ ఉన్నాయి, సంఘములు కొనసాగబడడం లేదు. కారణం ఏంటో తెలుసా? కట్టబడినటువంటి స్థలము సరైన స్థలము కాదు. ఇల్లు సరైన స్థలములో బండ మీద ఇల్లు కట్టబడితేనే మనము వానొచ్చినా వరదొచ్చినా ఇబ్బంది వచ్చినా అరే ఈ పునాది బండ మీద వేయబడింది, భయపడిన అవసరం లేదనేటువంటి ధైర్యము ఉంటుంది. అలాగే ఈ యొక్క పునాదిని ఇసుకలోనూ పునాదిని ఇంకా ఓటు భూమిలోనూ వేశామంటే ప్రతి దానికి కూడా భయపడుతూ ఉండాలి. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట గమనించండి. సంఘము అంటే కట్టబడేది. ఏంటండి? కట్టబడేది. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క వాక్యముతో కట్టబడినటువంటి వారు, దేవుడు చేసినటువంటి అద్భుతములతో, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములతో, ఆయన చేసినటువంటి ఉపకారములతో, ఆయన వాక్యముతో కూడి ఉన్నటువంటి మీరందరూ కూడా కట్టబడిన వారు. ఈ సంఘములో చేర్చబడినటువంటి వారు ఎలాగా ఉంటారు అంటే, ఒకరు అయ్యా దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడయ్యా, దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడయ్యా, దేవుడు మమ్మల్ని ఈ ఆపద నుండి తప్పించాడయ్యా అని రకరకాలుగా దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చి కట్టబడే వారుగా ఉంటారు. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట సంఘము అంటే ఏంటో తెలుసా? అయ్యా ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు రక్తము ద్వారా కొనబడి కట్టబడినదే సంఘము. మూడవదిగా కూడా వాక్య భాగములో మనం చూస్తే కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్యం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలండి అమ్మా. సంఘము అనే శరీరమునకు శిరస్సు ఎవరట? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే ఈ సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. చూడండి, ఈ సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు. అంటే సంఘము ఏ విధముగా ఉంటుందో, సంఘము నడవాలి అన్నా, సంఘము పని చేయాలి అన్నా, సంఘము ముందుకి సాగాలి అన్నా ఎక్కడి నుండి రావాలండి? శిరస్సులో నుండి రావాలి. చూడండి, ఈ శిరస్సులో నుండి, ఈ శిరస్సుకు ఏ రక్తం అవసరమో శరీరమునకు కూడా అదే రక్తం కావాలి. అవునా కదండి? చెప్పండి. శరీరం అంతా ఒకే రక్తం ఉండాలి, ప్రవహించాలి. చూడండి, ఇప్పుడు మనం గమనించిన వారమైతే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి, రోగముతో బాధపడుతున్నటువంటి వారికి ఎవరికైనా బ్లడ్ అవసరం అనుకోండి, ఏ గ్రూప్ వారికి ఆ గ్రూప్ బ్లడ్ అయితేనే అమ్మా పని చేస్తుంది. అంతే కదండి? లేదా అయ్యా ఏదైతే మీ రక్తమే కదని ఎక్కించారనుకోండి, ఏమైపోతారు? కొద్దిసేపటికి వారు ఆ రక్తం గడ్డకట్టి చనిపోతారు. అయితే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ శిరస్సులో ఏ రక్తం అయితే ప్రవహిస్తుందో శరీరములో కూడా అదే రక్తం ప్రవహించాలి. చూడండి, ఈ సంఘము ఏమై ఉన్నది అంటే, అమ్మా వినండి అందరూ, ఈ సంఘము ఏమై ఉన్నది అంటే సంఘము శరీరమై ఉంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. గమనించండి. ఇదండి సంఘము యొక్క ఆలోచనలు, సంఘ విధానము, సంఘ నడిపింపు, సంఘములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎవరి ఆలోచనను బట్టి జరగాలి అంటే దేవుని యొక్క ఆలోచనను బట్టే జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగాలలో మనం గమనిస్తే
అమ్మా 3 విషయాలు నేర్చుకున్నారు. మొదటిది సంఘము అంటే ఏంటండి? చెప్పండి అమ్మా. సంఘము అంటే ఏంటి? ఏమండి, ఎవరు చెప్పట్లా? ఏమ్మా, నోరులు తెరవట్ల, వెనకాల వాళ్ళు కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్నారు. సంఘము అంటే యేసయ్య రక్తముతో సంపాదించబడినటువంటి వారం మనందరం. సంఘము అంటే ఏంటో తెలుసా? దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, బండ మీద కట్టబడినటువంటిది సంఘము. మూడవదిగా మనం గమనించిన వారమైతే, మూడవ మాట సంఘము అంటే ఏమండి చెప్పండి? సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. కాబట్టి నాలుగవ మాట చూద్దాం. వాక్య భాగాలలో ఇంకా ఏమైనా ఉన్నాయండి? అవునండి. అయ్యా, మనందరికీ కూడా శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నడిచే విధానము, మనం వెళ్ళు మార్గము, ప్రతిదీ కూడా ఏమండి ఎక్కడి నుండి రావాలి? ప్రభు యొక్క ఆలోచనలో నుండి రావాలి. అమ్మా, మైండ్ పని చేయకపోయింది అనుకోండి, ఎటు వెళ్తామో తెలుస్తుందా? చెప్పండి. మైండ్ పని చేయట్లేదు ఇంకా అంటే వాడిని ఏమంటారో తెలుసా? పిచ్చివాడు అంటారు. ఇంకా ఈ లోకంలో ఇంకా మనం గమనించిన వారమైతే అమ్మా, లోకంలో ఉన్నటువంటి వారితో దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, అయ్యా ఈ మైండ్ అనేది ఎవరికైతే పని చేస్తూ ఉంటుందో, ఈ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వారి తెలివిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి వారు పనులు అనేటివి చేస్తూ ఉంటారు. కానీ వాక్య భాగములో తెలియచేయబడుతున్నటువంటి మాటలు, సంఘము పనిచేస్తూ ఉందంటే కారణము ఏంటో తెలుసా? సంఘమునకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. అవండి, అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? 2 బాడీస్ ఉంటాయటండి. ఒకటి మెటల్ బాడీ ఉంటుందట, 2 మెంటల్ బాడీ ఉంటుందట. ఎలాంటి బాడీ? ఒకటేమో మెటల్ బాడీ, ఇంకొకటి మెంటల్ బాడీ. మెటల్తో చేసిన దానికి విలువ ఉంటుంది, దాన్ని ఎవరైనా కూడా కొంటారు. మెంటల్తో ఉన్నటువంటి వాడిని ఎవడు కూడా పట్టించుకోరు. ఎవరైనా పట్టించుకుంటారా? చెప్పండి అమ్మా. మనం మనిషిగా ఉన్నా మనకు మెంటల్ ఉందనుకోండి, నీ గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉంటారా? అదే ఒక మెటల్తో ఒక వస్తువు నీలాగే చేయబడింది అనుకోండి, దానికి విలువ ఉంటుంది. మెటల్కి విలువ ఉంటుంది, మెంటల్కి విలువ ఉండదు. కాబట్టి మన యొక్క స్థితి, మన యొక్క గతి ఆలోచన చేసుకునే వారముగా మనం ఉండాలి. 4వదిగా దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి. సంఘము అంటే తిమోతి గారికి రాస్తూ 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చూడండి, సంఘము అంటే ఏంటి అంటే జీవము కలిగినది. సంఘము అంటే అర్థము జీవము కలిగినది. ఇది నిర్జీవమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు చాలా క్లియర్గా, స్పష్టంగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, అయ్యా సంఘము అంటే క్రీస్తు రక్తము ద్వారా సంపాదించబడింది. సంఘము అంటే పేతురు, ఇదిగో నీ బండ మీద నా సంఘమును కట్టెదను, కట్టబడేదే సంఘము. 3వదిగా సంఘము అంటే ఈ సంఘమునకు ఈ క్రీస్తు ప్రభువారు శిరస్సై ఉంటూ ఉన్నారు. 4వదిగా మనం గమనిస్తే సంఘము అంటే జీవము కలిగినదే సంఘము. అర్థమైందండి? జీవము
కలిగినదే సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ జీవము కలిగినటువంటి సంఘము ఏం చేయబడుతూ ఉంది? వాక్య భాగాలలో మీరు చదివారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనములో మీరు గమనించిన మాట. కావున చూడండి, యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము ఏం చేయబడుతూ ఉంది? చెప్పండి అమ్మా, మీరందరూ చెప్పాలి. సంఘము ఏమండి ఏం చేస్తుందట? సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి ఇది ఏకవచనముగా మనకు కనబడుతూ ఉంది, కానీ ఇందులో 2 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి క్షేమము, 2 అభివృద్ధి. సంఘం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమము అంటే దీనికి వ్యతిరేక పదం ఏంటో మనం గమనిస్తే క్షామము. ఏమండి, ఇక్కడ మనం ఉదాహరణగా ఆలోచన చేస్తే, ఎవరైనా ఎక్కడికైనా వెళుతూ ఉన్నారనుకోండి, ఏం చెబుతారండి? అమ్మా క్షేమంగా వెళ్ళిరండి అంటారు. ఎవరైనా వస్తే ఏమంటారు? అయ్యా క్షేమంగా వచ్చారా? వెళ్ళినా క్షేమంగా వెళ్ళిరండి అంటాం, వచ్చినా క్షేమంగా వచ్చారా అంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే మనిషి కోరిక మరొక మనిషిపై ఎలాగా ఉండాలి అంటే క్షేమంగా ఉండాలి. ఒకరు వెళ్ళినా ఒకరు వచ్చినా అయ్యా క్షేమంగా ఉన్నారా అంటాం, క్షేమంగా వచ్చారా అంటాం, క్షేమంగా వెళ్ళిరండి అంటాం. అంటే నా కోరిక ఏంటో తెలుసా? నీవు వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలని. నా కోరిక ఏంటో తెలుసా? నీవు వచ్చినప్పుడు కూడా నీ ప్రయాణం అంతట్లో క్షేమంగా వచ్చావా లేదా అన్నదే నా యొక్క కోరిక ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలలో అయ్యా మనకు ఈ లోకములో కూడా ఒక సామెత అనేది, ఒక పదం అనేది ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అంటే ఏంటండి? అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. అమ్మా అవునా కదా? అందరూ కూడా ఈ మాట వాడుతూ ఉంటారు. చూడండి, అనగా క్రీస్తు సంఘమైనటువంటి మనము, క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉండాలి అంటే క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన ఒళ్ళు క్షేమంగా ఉండదు, కొన్నిసార్లు మన ఇంటిలో క్షేమం అనేది ఉండదు. ఏమండి, వాక్య భాగాల్లో తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, కొన్నిసార్లు మనం క్షేమంగా ఉండం. మన మనస్సు ఏదో విచారంగా, దుఃఖంగా, బాధతో, ఆయాసముతో, ఇంకా రకరకాలుగా గందరగోళమైనటువంటి విధంగా ఏదో పోగొట్టుకున్నటువంటి వారముగా ఉంటాం. కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా క్షేమకరమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మనము క్షేమంగా ఉండాలి అంటే మనం క్షేమంగా ఎలా ఉంటాం, ఎప్పుడు ఉంటాం, ఎలా ఉంటే క్షేమకరంగా మనం ఉంటాము అంటే ఈ వాక్యం కొన్ని మాటలు మనకు నేర్పుతూ ఉంది. మీరు చదివినటువంటి వాక్య పాఠ్య భాగాలలో కీర్తనల గ్రంథము 72వ కీర్తన 15వ వచనం, 72వ కీర్తన 15వ వచనం, అతడు చిరంజీవి అగును. చూడండి, అతని క్షేమమునకై, వినండి, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. అమ్మా విన్నారా ఈ మాట? క్షేమంగా ఉండడానికి జనులు ఏం చేస్తూ ఉన్నారండి?
చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేస్తూ ఉన్నారు? నిత్యము ప్రార్థన. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా క్షేమంగా ఉండడానికి మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే నిత్యము కూడా ప్రార్థన అనేది చేయాలి. ఒకరు క్షేమంగా ఉండాలంటే, ఒకరి సంఘము క్షేమంగా ఉండాలి అంటే, ఒక మిషను క్షేమంగా ఉండాలి అంటే, ఒక కుటుంబము క్షేమంగా ఉండాలి అంటే నిత్యము ప్రార్థన అనేది చేయాలి. నిత్యము ప్రార్థన అనేది చేయాలి. నేటి దినాన ఈ సంఘము ప్రార్థించే సంఘముగా ఉందా? నేటి దినాన కూడినటువంటి మనము ప్రార్థించే వారముగా ఉన్నామా? దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా రాజు క్షేమంగా ఉండాలి అంటే జనులందరూ కూడా ప్రార్థన చేయాలి. సంఘము క్షేమంగా ఉండాలి అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేయాలి. దేశము బాగుండాలి అంటే సంఘములో ఉన్న మనందరము కూడా దేశము కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, యెరూషలేము క్షేమము నిమిత్తమై ఏం చేయాలటండి అంటే ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మనలను క్షేమంగా ఉంచుతుంది, మన కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతుంది, మన గ్రామాన్ని క్షేమంగా ఉంచుతుంది, మన ప్రాంతాన్ని క్షేమంగా ఉంచుతుంది, మన దేశాన్ని క్షేమంగా ఉంచుతుంది. కేవలం ఏంటి? చూడండి, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అమ్మా, ప్రార్థన చేస్తున్నారా? వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమని ప్రభువు సంఘముతో కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయని వారంటే ఎవరైనా ఉంటారా? ఇప్పుడు మీకు ఎవరికైనా అమ్మా మీరు పలానా వారు ప్రార్థన చేయండి అంటే ఆలోచన చేయకుండా ప్రార్థన చేస్తారా? అవండి, కొంతమంది ముఖముఖాలు చూసుకుంటారు ప్రార్థన చేయమంటే. కొంతమంది అమ్మా అయ్యో నేను ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి అనుకుంటారు. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మనం క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చూడండి, మత్తయి సువార్తలో నిత్య ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలటండి? వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు నేర్పుతూ ఉన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఏకాంతముగా రహస్యముగా ప్రార్థన. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారి కీర్తనలు అంటాడు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశలను మతికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఏకాంత ప్రార్థన అంటే 2 తలుపులు మూసుకోవాలటండి. ఎన్ని తలుపులు? చెప్పండి, ఏ తలుపులండి? చెప్పండి. 1 గది తలుపు, 2 మది తలుపు. అంటే లోకాశలను మదిలోనికి రానియకూడదు. అర్థమైందండి? అమ్మా, గది తలుపు వేసుకున్నావు ఎందుకో తెలుసా?
పిల్లలు ఎవరో కూడా లోపలికి రాకూడదని, ఏ సౌండ్స్ కూడా వినిపించకూడదని, ఏ అల్లర్లు కూడా మన చెవిన పడకూడదని ఏం చేసావు? గదికున్నటువంటి తలుపును వేసుకున్నావు. బాగుంది, మంచిదే. లోపల కూర్చున్నటువంటి నీకు గందరగోళమైన ఆలోచనలు వస్తూ ఉంటే, బయట బట్టలు ఆరేసానేమో, బయట తలుపు వేయలేదేమో, ఎవరైనా వచ్చారేమో, ఫోన్ వస్తుందేమో, ఎవరైనా ఫోన్ చేసి, ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే నీ మది స్థిరత్వము కలిగి ప్రార్థన చేయగలవా అంటే ప్రార్థన చేయలేవు. అందుకే దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట, 2 తలుపులు మూసుకోండి అయ్యా. ఒకటి గది తలుపు మూయండి, రెండవది మది తలుపు మూయండి. మీ మదిలోనికి, మీ మనస్సులోనికి ఏ విధమైనటువంటి ఆలోచనలు కూడా రానివ్వకండి. ఎప్పుడు? ప్రార్థించేటప్పుడు. మీరు ప్రార్థించేటప్పుడు మీరు క్షేమంగా ఉండాలి అంటే, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే, మీ దేశము క్షేమంగా ఉండాలి అంటే ప్రార్థన అనేది మీరు చేయాలి. ఈ ప్రార్థన ఎలాగా చేయాలి అంటే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నమాట. రెండవదిగా కూడా మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే, ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అమ్మా, ఏం చేస్తూ ఉన్నారట? ఇది ఏ సందర్భం అండి? అమ్మా, ఏం సందర్భం ఇది? పేతురు గారిని చెరసాలలో బంధించారు. పేతురు గారిని చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించినటువంటి ఈ పేతురు గారి కొరకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఎంతమంది చెప్పండి అమ్మా? సంఘము, అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అమ్మా, మీరు ఎప్పుడైనా సంఘములో ఏదైనా సమస్య ఉంటే అయా ప్రార్థన చేశారా? సంఘములో ఎవరైనా ఏదైనా సమస్య చెబితే ప్రార్థించారా? గత కొన్ని వారాలుగా సంఘములో ఒక్కొక్కరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వ్రాసుకుని వారిని బట్టి సన్నిధి పరులైనటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు. అమ్మా, చేస్తున్నారు కదండి. అంటే ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, సంఘము ప్రార్థించగా. అందుకే భక్తుడు కీర్తనలో రాస్తాడండి, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అమ్మా, సంఘము ప్రార్థించినప్పుడు చెరసాల ఏమైందట? చెప్పండి గట్టిగా. ఒకటి ఏకాంత ప్రార్థన, 2 సంఘముతో చేసే ప్రార్థన. ఈ 2 ప్రార్థనల్లో ఏ ప్రార్థన ఉందండి మనకు? ఆదివారం అయితే ప్రార్థనకు వస్తున్నామా, లేదా ప్రతిదినం ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నామా? అర్థమవుతుందా? అయ్యా, నీవు క్షేమంగా ఉండాలి అంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే, దేవుడు మన యొక్క ప్రయాణం అంతటిలో, మన పనులన్నిటిలో నిరంతరము ఆయన కాపుదల మనకు ఉండాలి అంటే ఈ 2 రకములైనటువంటి
ప్రార్థనలు మనకు ఉండాలి. ఏ ప్రార్థన ఉంది? ఏకాంత ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట లూకా సువార్తలో 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అమ్మా, ఏమొస్తుందటండి ప్రార్థన చేస్తూ ఉంటే? చెప్పండి, ఏమొస్తుందట? అర్థమవుతుందా? ప్రార్థన చేయమంటే విసుగు. మనల్ని ఎవరైనా ప్రార్థన చేయమన్నారనుకోండి, చేస్తాం. మనల్ని ఎవరైనా ప్రార్థన చేయమంటే మనం ప్రార్థన చేస్తాం. అదే ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే, ఏంటి వీళ్ళు ఇంకా ఆపలేదు, ఏంటి ఇంకా చేస్తూనే ఉన్నారు అనిపిస్తుంది కదండి. యేసయ్య చెబుతున్నటువంటి మాట, విసుగక నిత్యము ఏం చేయాలి? వినండి వినండి, దేవదాసయ్య గారు కీర్తనలు అంటాడండి, విసుగుదల చెందారాదు ప్రార్థనా నేరా వేర్పో తక్షణమే రాదు విసుగొన్న చోషియుద్ది వెనోకాకే పోవోనో వసించోడి దేవుని వాగ్దానమున బట్టుల వాలే నిల్వోడి వాగ్దానమున బట్టుల వాలే నిల్వోడి. అమ్మా, ఒక గంట సేపు ప్రార్థన చేస్తూ ఉన్నామనుకోండి, విసుగు వస్తుంది. విసుగు వచ్చి ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తారండి? మీకు విసుగు వచ్చిందా రాలేదని ఎలా తెలుస్తుందో తెలుసా? ఏమండి, నానా రకాలుగా మీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒకరు ఇలా తిరుగుతారు, ఒకరు వెనక్కి పడిపోతూ ఉంటారు, మరొకరు అమ్మా ఇటువైపు చూసుకుంటూ అటువైపు అబ్బా ఇంకా అవ్వలేదా ప్రార్థన అన్నట్టుంటారు. ఏంటిదంతా? ఏమండి, విసుగు. ఏంటండి ఇదంతా? విసుగు. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గంట సమయం ప్రార్థనలో ఉండడానికి ఎంత విసుగో! ఒక గంట సమయం ప్రార్థనలో గడపడానికి ఎంత విసుగో! సాయంకాలం సన్నిధిలో కూర్చున్నాం అనుకోండి, అరే ఇంకా టైం అవ్వలేదా, ఇంకా 9 అవ్వలేదా, ఏమండి ఇంకా పాటలు పాడుతూనే ఉన్నారా, ఇంకా బైబిల్ చదవలేదా? ఏమండి, మాటలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఒకటి ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఏమండి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. మీరు ప్రార్థన చేసుకుంటారు, మంచిది. ఇంకొకటి, అభిషక్తుని దగ్గరకు మీరు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ఇది దీవెనే. అయితే ఇంకా మనం గమనించిన వారమైతే మూడవదిగా ప్రార్థన చేయాలి. ఒకటి ప్రార్థన చేసుకోవాలి, మనకు మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా మనం వచ్చి అభిషక్తుల దగ్గర, అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. మూడవది ప్రార్థన చేయాలి. ఏమండి, మనము ఎవరైనా ఏదైనా అంశం గురించి ప్రార్థన చేయమన్నారని చెప్పారనుకోండి, అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పారనుకోండి, వారి కొరకు మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాకుండా నాలుగవదిగా చెబుతూ ఉన్నాడు, ప్రార్థనలో ఏకీభవించాలి. అమ్మా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరందరూ మీ ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి,
నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇది ఏకీభవించడమా? చెప్పండి, ఏకీభవించడమా? దేవదేవుడు చెబుతున్నటువంటి మాట, దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు, ఈ 4 విషయాలు. 1 జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన చేసుకోవాలి. 2 ప్రార్థన చేయించుకోవాలి. 3 ప్రార్థన చేయాలి. 4 ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ 4 అనుభవాలు కలిగిన సంఘముగా మనము ఉంటే నిత్యం క్షేమం కలిగి ఉంటామండి. దేవదేవుడు తెలియచేస్తున్న మాట, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను నా నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఏమండి, ప్రార్థన మానేస్తే ఏమైపోతావో తెలుసా? అమ్మా, విన్నారా ఈ మాట? అయ్యా, ఏం ప్రార్థనలే, ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలా? మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలా? మరలా సాయంకాలం ప్రార్థన చేసుకోవాలా? ఏం ప్రార్థనలేండి అని ప్రార్థనను మానివేసేవాడవైతే, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటండి? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన. చూడండి, అయ్యా, ఎవరైనా ప్రార్థన చేయమని నన్ను కోరారు, అడిగారు, వారి కొరకు నేను ప్రార్థన చేయడం మానివేశాను అనుకో, అది నాకు నేనే పాపాన్ని సంపాదించుకుని వాడనవుతాను. దేవదేవుడు చెప్పిన మాట, సంఘం అంటే ఏంటో చెప్పాడు, క్షేమము అంటే ఏంటో కూడా చెప్పాడు. సంఘము క్షేమంగా ఉండాలి అంటే ప్రార్థన అనేది చెయ్యాలి. ప్రార్థన అనేది చెయ్యాలి. మనం క్షేమంగా ఉండాలన్నా, కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, మన ఇరుగు పొరుగు వారు క్షేమంగా ఉండాలన్నా, ప్రార్థన అనేది మనం అందరము కూడా తప్పనిసరిగా చేయాలి. అందుకే బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి దేనిని సంపాదించుకోండి? బలాన్ని సంపాదించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో కొంతమంది ఉంటారండి, అమ్మ ఒక్కొక్కరు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఎంతసేపు ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేస్తారు, వాక్యం చదవమంటే మాత్రం వాక్యం చదవలేరు. కొంతమంది ఉంటారు, ఎంతసేపు దేవుని వాక్యాన్ని వినమన్నా వింటారు, కానీ ప్రార్థన చేయమంటే చేయలేరు. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి బలహీనత ఉంటుంది. కానీ దేవదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, ఈ ప్రార్థన పీల్చు ఊపిరి వంటిది. వాక్య భాగాలను మనం చూస్తే చూడండి, ఇంకొంచెం రెండవదిగా ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రెండవది అభివృద్ధి. ఏంటండి? సంఘము ఏం పొందొచ్చు ఉందటండి? క్షేమాభివృద్ధి నొందొచ్చు. చదివారు కదా వాక్యం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ మాట. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చూడండి, ఏం పొందుతూ ఉందట? సంఘము క్షేమము కలుగుంది, అభివృద్ధి నొందుతూ ఉంది. ఈ క్షేమము కలగాలి అంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఈ యొక్క అభివృద్ధి నొందాలి అంటే ప్రతి వ్యక్తి జీవితములో, కుటుంబములో, వ్యాపారములో, విద్యలో, చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగములో ఏముండాలి? అభివృద్ధి అనేది ఉండాలి. అభివృద్ధి లేకపోతే అమ్మా ఎవరైనా ఏదైనా పని చేస్తారా? ఏమండి, అభివృద్ధి లేకపోతే చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి, ఏమండి, పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, ఒకసారి ఫెయిల్ అయ్యాడు, రెండవసారి ఫెయిల్ అయ్యాడు, మరలా మూడవసారి కూడా కట్టి రాయించావు, చదివారు, మరలా ఫెయిల్ అయ్యాడు. ఏం చేస్తావండి? అరే నువ్వు చదువు మానేరా అంటావు, చదువు మానేరా అంటావు. వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఒక 50,000 పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు,
నష్టం వచ్చింది, కొద్దిగా నష్టం వచ్చింది, అవకతవకలు కలిగే, ఏం చేస్తాం? అరే ఇప్పుడు కాదు, ఎన్నిసార్లు చేసినా నీకు నష్టం కలుగుతుంది, వ్యాపారం మానేయి అంటాం. అంతే కదండి. ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఉద్యోగంలో మీరు వెళ్తూ ఉన్నటువంటి పనిలో సంవత్సరాల తరబడి ఏ వృద్ధి లేకుండా ఉందనుకోండి, ఆ పని చేస్తారా? చెయ్యం. అక్కడ మాని ఇంకొక దగ్గర చేరుతాం. ఇక్కడ కూడా వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, సంఘము ఏం చేయబడాలి? వృద్ధి చెందబడాలి. ఏమండి, సంఘము వృద్ధి చెందబడాలి అంటే ఎలాగ వృద్ధి చెందుద్దండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒక వృక్షం ఉంది, ఈ వృక్షము వృద్ధి చెందింది అని ఎప్పుడు అంటామండి? ఈ మొక్కగా ఉన్నప్పుడు అంటామా? ఎదుగుచూ ఉన్నప్పుడు అంటామా? లేదా పూలు పూసినప్పుడు అంటామా? కాయలు కాసినప్పుడు అంటామా? ఎప్పుడు అంటాం? అది మంచి ఫలములు ఫలించినప్పుడే ఈ వృక్షము వృద్ధి చెందింది అంటాం. అలాగే ఒక మనిషి వృద్ధి చెందాడు అని ఎప్పుడు అంటామో తెలుసా? బాల్యములో ఉంటే అనం, లేదా యవన వయస్సులో ఉంటే అనం, లేదా అమ్మా ఎదుగుచూ ఉన్నప్పుడు అను. కానీ ఒక మంచి స్థితిలోనికి వచ్చినప్పుడు, ఒక మంచి ఉద్యోగములో ఉన్నప్పుడు, ఒక మంచి స్టేజ్లో ఆయన ఉన్నప్పుడు అంటాం, అరే వీడు ఎంతగా ఎదిగాడో, ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వచ్చాడో అని అంటూ ఉంటాం. ఇలా సంఘము కూడా ఒకప్పుడు ఎలాగా ఉండింది అంటే ఇప్పుడు నేటి దినాన ఎలాగా ఉంది అనేది ఆలోచన చేయాలి. క్రీస్తు రక్తముతో కొనబడిన వారు కేవలం 12 మందే. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారు, ఆయన మాటను వినినటువంటి వారు, ఆయన అడుగు జాడల యందు నడిచినటువంటి వారు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు 70 మంది అయ్యారు. ఈ 70 మంది కాస్త 120 మంది అయ్యారు. ఈ 120 మంది కాస్త ఎంతమంది అయ్యారో తెలుసా? 3000 మంది అయ్యారు. ఈ 3000 మంది కాస్త 5000 మంది అయ్యారు. ఈ 5000 మంది నేటి దినానికి ప్రపంచమంతా కూడా ఏం చేశారండి? వృద్ధి చెందారు, ఫలించబడ్డారు. అంటే కారణము ఏంటి అంటే వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఇలా వృద్ధి చెందడానికి గల కారణము ఏంటి అంటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలండి. మనము కూడా వృద్ధి చెందాలి అన్నా, క్షేమంగా ఉండాలి అన్నా, సంఘముగా ఏర్పాటు చేయబడాలి అన్నా, దేవుని యొక్క సన్నిధానములో నిత్యము ఆయనను ప్రార్థించే వారముగా మనం ఉండాలి. కొన్ని మాటలను చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సంఘము వృద్ధి చెందాలి అంటే ఎలాంటి వృద్ధులు ఉండాలి? ఒకటి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు చూడండి, ఒకటి దేవుడు చెబుతున్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. చాలండి, చాలా మాటలు శ్రద్ధగా వింటాం. అమ్మా, చాలా మాటలు శ్రద్ధగా వింటాం. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో మనకు వినిపించకపోయినా మన చెవులు అక్కడ వేసి మరీ వింటాం. దేన్ని వినమో తెలుసా? వాక్యాన్ని మనం వినమండి. దేవుని యొక్క వాక్యాన్ని తప్ప మిగతా మాటలన్నిటినీ శ్రద్ధగా వింటాం. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారి కీర్తనలో అలకించు చెవులనిచ్చేనో దేవాది దేవుడు, అలకించు శక్తి నీచేనో, అలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయో, తెలిసి దయ
వాచ్యము బయలుపడును పూర్తిగాను. పుణ్యకథలు ఆలకించండి. అండి చాలండి అమ్మా. వాక్య భాగం తెలియచేయబడుతున్న మాట అన్నీ వింటాం కానీ ఏం వినమండి? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం వినం? పోయిన వారం ఏం చెప్పారో జ్ఞాపకం ఉందా అమ్మా? పోయిన వారం ఏం చెప్పారో జ్ఞాపకం ఉందా? లేదా పోయిన శుక్రవారం ఏం చెప్పానో జ్ఞాపకం ఉందా? ఏమండి, వాక్యం తెలియచేయబడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, అయ్యా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే వాక్యములో వృద్ధి చెందాలి, వాక్యం చదవడములో వృద్ధి చెందాలి, వాక్యం వినడములో వృద్ధి చెందాలి. ఆదివారం తెరచినటువంటి బైబిల్ జిప్ కవర్ మరలా ఆదివారం తెరుస్తున్నావేమో. కొంతమంది బైబిల్స్ అండి ఎన్ని సంవత్సరాలైనా అలాగే కొత్తగానే ఉంటాయి. అరే ఇల్లు బైబిల్లో ఏంటో ఇంత నీట్గా ఉంటాయి అనుకుంటే సీక్రెట్ ఏంటో తెలుసా? ఏమండి, కేవలం బైబిల్ సంఘానికి తీసుకుని వస్తారు, సంఘంలో నుండి తీసుకుని వెళ్తారు, మరలా ఎక్కడ పెడతాం? చక్కగా టీవీ పైన పెడతాం. అయ్యా నేనే కాదు నువ్వు కూడా ఈ టీవీలో వచ్చేటవన్నీ నేను ప్రభువా అని. అమ్మా, వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట దేవాతి దేవుడు ఒక మాట చెప్పుంటే బాగుండేదేమో. బైబిల్ చదవని వారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించరు అంటే బైబిల్ని మనం చదివేవారం కాదా? ఏమండి, చదువుంటారా చదవరా? చెప్పండి గట్టిగా. విద్య రాకపోయినా విద్య నేర్చుకుని అయ్యో దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవకపోతే అమ్మా నేను పరలోకానికి పోనేమో అని బైబిల్ చదివే వాళ్ళమేమో. యేసుక్రీస్తు ప్రభువే పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఆయన ఈ లోకంలో ఎంత శ్రమ పొందాడో. మహినీయేశ్రే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళను కాదే. అమ్మా, ఈ లోకములో శ్రమను అనుభవించకుండా ఈ లోకములో మనం వృద్ధి చెందాలి అంటే వాక్యము ద్వారా నలుగుగొట్టబడాలి. రెండవదిగా విశ్వాసాభివృద్ధి. ఎందులో వృద్ధి చెందాలండి? చెప్పండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో పదిహేడవ అధ్యాయం 5వ వాక్యం. అయ్యా అడుగుతూ ఉన్నారు, అపోస్తులైనటువంటి వారు ప్రభుని అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభు అని అడుగుతూ ఉన్నారు. విశ్వాసం ఎలా వస్తుంది అమ్మా? విశ్వాసం అనేది ఎలా వస్తుంది? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని అడుగుతూ ఉన్నారండి. విశ్వాసాభివృద్ధి కలగాలి, విశ్వాసములో వృద్ధి చెందాలి. ఎలా వస్తుంది అంటే వినుట అమ్మా, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై ఉండుట. దీని వలన మన విశ్వాసము అనేది వృద్ధి చెందుద్ది. మూడవదిగా దేనిలో వృద్ధి చెందాలి అంటే ప్రార్థనలో వృద్ధి చెందాలి. అవండి, ప్రార్థనలో వృద్ధి చెందాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తలా తోక అనేది ఉండదండి. ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయకుండా ఏం ప్రార్థన చేస్తారో ప్రార్థన చేస్తూనే ఉంటారు. అమ్మా, ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళారండి. పాస్టర్ గారు చక్కగా సిద్ధపడి వచ్చాడు. ఈ మీటింగ్లో నాకు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతారా అని సిద్ధపడి వచ్చాడు. అయితే పాటలు పాడేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, కానుకలప్పుడు, ఇంకా వాక్య పఠనం అయిపోయిన తర్వాత అన్ని ప్రార్థనలు అయిపోయాయి, ముగింపు ప్రార్థన కూడా అయిపోయింది.
ఇక్కడికున్న ఈ పాస్టర్ గారికి అరే ఏంటి నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు గారు ఆయన్ని చూసి, మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఆహారం కొరకు ప్రార్థన చేస్తారని చెప్పారండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు దేని కొరకు? ఆహారం కొరకు ప్రార్థన చేస్తారని చెప్పారు. అయితే అందరికంటే ముందు వచ్చి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించి అందరు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? 1 నిమిషం అయ్యింది, 2 నిమిషాలు అయ్యాయి, 5 నిమిషాలు అయ్యింది, 10 నిమిషాలు అయ్యింది, కానీ పాస్టర్ గారు ప్రార్థన ఆపట్ల. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారండి? ఆహారం కొరకు ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ఆహారం పెడితే తిని వెళ్ళిపోతారు. ఈ టైంలో ప్రార్థన, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించండి, ఈ ఆహారం పైన నీ శరీర రక్తాలను ప్రోక్షీకరించండి, తినుచున్న వారికి, వండిన వారికి, వడ్డించే వారిని అందరిని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేయవలసినటువంటి ఈ వ్యక్తి అవకాశం వచ్చింది కదా అని అందరి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గౌరవ అధ్యక్షులు కొద్దిసేపటికి మైక్ తీసుకుని, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటారు, మీరు ఆహారాన్ని భుజించండి అన్నాడండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తుండగానే మనం ఆహారాన్ని భుజిద్దాం అంటే కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏ సందర్భంలో ఎలాంటి ప్రార్థన చేయాలో అది కూడా నేర్చుకోవాలండి, అది కూడా నేర్చుకోవాలి. ఒక ఆదరణ కూటానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఒక కుటుంబ ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఒకరు అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఒకరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఒకరు సహాయం కొరకు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా అని ఇష్టానుసారముగా ప్రార్థన చేయకూడదు. దేవుడు చెబుతున్నాడు, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో వృద్ధి చెందాలి. ఏదో ప్రార్థన చేసామంటే మోకరించి ప్రార్థన చేసుకున్నాం అయిపోయింది అని కాదండి. కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటారు. అయ్యా దేవుడు ఈ దినాన చిన్న బిడ్డలను గురించి ప్రార్థన చేయమన్నాడయ్యా, దేవుడు ఈరోజు ప్రయాణికులను గురించి ప్రార్థన చేయమన్నాడు, దేవుడు ఈరోజు ఒక దేశాన్ని గురించి ప్రార్థన చేయమన్నాడు, ఒక పట్టణాన్ని గురించి. అంటే ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందులో వృద్ధి చెందాలో తెలుసా? ప్రార్థనలో. చెప్పండి, ఎందులో? చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. ఎందులో? ప్రార్థనలో వృద్ధి చెందాలి. 1 వాక్యములో వృద్ధి చెందాలి, 2 విశ్వాసములో వృద్ధి చెందాలి, 3 ప్రార్థనలో వృద్ధి చెందాలి, 4 ధ్యానాభివృద్ధి. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను, దివారాత్రములు నేను ధ్యానించుచున్నాను. వాక్య భాగాలలో కీర్తనకారుడు రాసు మొదటి కీర్తనలు అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అవ్వగానే అప్పటిదాకా కళ్ళు మూసుకొని ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఎందుకని? మనతో పాటు ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన ప్రభువారు ఎక్కడుంటారండి? చెప్పండి, మన మధ్యలో ఉంటారా ఉండరా? చెప్పండి గట్టిగా. ఉంటారా ఉండరా? మన కంటికి కనిపించకపోయినా మన మధ్యలో దేవదూతల సమూహము ఉంటుంది. నీవు ధ్యానములో ఏకీభవించినప్పుడు ప్రార్థనలోనే ఉన్నప్పుడు, ప్రార్థన అంతా అయిపోయాక దేవదూతలైనటువంటి వారు ప్రాంతమును విడిచి వెళుతూ ఉంటారు. కాబట్టి వాక్య భాగములో అయ్యా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలండి, కనిపెట్టాలండి, కనిపెట్టే వారముగా మనం ఉండాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. 5వదిగా జ్ఞానాభివృద్ధి.
వాక్యాన్ని మనం ఎంత చదివితే అంతగా మన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం, పెంపొందించుకుంటాం, పెంచుకునే వారంగా ఉంటాం. 6వదిగా సేవాభివృద్ధి. ఏంటండి? సేవాభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారే కాదు, సంఘమంతా కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని పని కొరకు ప్రయాసపడే వారముగా ఉండాలి. చివరిగా 7వది సమర్పణ అభివృద్ధి. ఏమి సమర్పణ చేయాలి అన్నది దేవుని యొక్క సముఖములో దేవదేవుడు నేర్పిన విధానాన్ని బట్టి, తనువు నాదిదిగో గై కొనుమయో ప్రభువా, అయ్యా నా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాను అని దేవునికి మనం సమర్పణ చేసుకునే వారముగా ఉండాలి. అలాగున దేవుని యొక్క సన్నిధానములో సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి అంటే, సంఘములో ఉన్న మనము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘములో ఉన్న మనము నిత్యము వృద్ధి చెందుతూ ఉండాలి అంటే ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో దేవదేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడాడు. ఈ మాటలను బట్టి నిత్యము వృద్ధి కలిగి నిత్యము ఆయన సన్నిధానములో జీవించు భాగ్యం దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామానికై వందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా, అందును బట్టి నీకు వందనములు. వాక్యములో ఉన్న సంగతులను తెలియచేసినందులకై వందనములు. కూడిన మనందరినీ మీరే దీవించమని, మీ వాక్యము ద్వారా బలపరచమని, దేవా విత్తబడినటువంటి వాక్యము మా హృదయములో నాటింపబడి ఫలించినట్లు చేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఉపకారమును ధర్మమును చేయటం మరచిపోకుడి. అటు యాగములు దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నవి. నావన్నీ అంగీకరించమనే కీర్తన పాడుకుంటూ దేవదేవునికి మన కానుకలను సమర్పణ చేసుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు